అందరికీ వెల్కమ్ టు యువచేతన్ మొబిలిటీ ఫర్ హిందుస్థానీస్. ఈరోజు ఈ వీడియోలో ప్రవీణ్ మోహన్ గారు రీసెంట్గా రిలీజ్ చేసిన డోంట్ విజిట్ దిస్ టెంపుల్ అనే వీడియోకి తెలుగులో యొక్క ట్రాన్స్లేషన్ ఏంటి, తెలుగులో యొక్క డీకోడ్ ఏంటి, తెలుగులో ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. విజయాలయ చోళేశ్వర టెంపుల్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఈ టెంపుల్కి ఈ నేమ్ అనేది కరెక్ట్ కాదని చెప్తారు. సో అది ఎందుకు ఈ టెంపుల్ యొక్క నేమ్ అనేది మిస్టరీగా మారిపోయిందనేది వీడియో ప్రోగ్రెస్లో మీకే అర్థమవుతుంది. జనరల్గా ఈ ఏదైతే టెంపుల్ ఉందో ఈ టెంపుల్ని మనం స్టార్టింగ్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఎక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ అనేది అయితే కనపడదు. మనం చాలా టెంపుల్స్ ఇప్పటివరకు విజిట్ చేసే ఉంటాం. మనం టెంపుల్స్ చూసినట్టయితే మెయిన్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఛాంబర్కి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా మనకి ఇంకొక ఛాంబర్ అనేది అయితే ఉంటుంది. అది ఎంట్రన్స్ ఛాంబర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలామంది విజిటర్స్ దాంట్లో నుంచే ఎంట్రన్స్ అనేది ఇస్తూ ఉంటారు టెంపుల్కి. బట్ ఈ టెంపుల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టెంపుల్లో ఎక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ అనేది అయితే ఉండదు. ఎగ్జాక్ట్గా 100 feet డిస్టెన్స్లో ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఛాంబర్కి స్ట్రైట్గా ఒక రాక్ అయితే ఉంటుంది. సో అక్కడ ఎంట్రన్స్ ఛాంబర్ అనేది అయితే ఉండదు. సో మీరు ఇమాజిన్ చేయండి, యాన్షియంట్ హిస్టరీలో ఏదన్నా ఒక పెద్ద రాజు పెద్ద ఏనుగు పైన ఈ టెంపుల్కి గ్రాండ్ ఎంట్రన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ టెంపుల్కి లేదు కాబట్టి. అండ్ చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి, బట్ మనం పక్క నుంచి చెట్ల మధ్యలో నుంచి పొదల మధ్యలో నుంచి రావాల్సి ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి మెయిన్ ఛాంబర్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సైడ్లో ఒక చిన్న ఛాంబర్ ఉంటుంది. ఆ ఛాంబర్ అనేది ఒక ఎంట్రీ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి కూడా ఈ టెంపుల్కి ఎంట్రీ అయితే ఇవ్వచ్చు, మనం దీని లోపలికి అయితే రావచ్చు. అండ్ ఇదే కాకుండా చెట్ల సందులో నుంచి కావచ్చు, ఈ పక్క నుంచి చాలా వేరే సందులు ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా ఈ టెంపుల్ నుంచి విజిట్ చేయొచ్చు. జనరల్గా ఈ టెంపుల్ని మనం పైనుంచి చూసినట్టయితే మనకి సెంటర్ మెయిన్ ఛాంబర్ అయితే కనిపిస్తుంది. దాని చుట్టూతా 6 సబ్ ఛాంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటిని తెలుగులో ఉపాలయాలు అని అయితే అంటారు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి 6 సబ్ ఛాంబర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ ఛాంబర్కి చుట్టూతైతే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టెంపుల్లో ఏ గాడ్ ఉంటారు, ఎలాంటి విగ్రహాలు ఉంటాయి అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో అని మనం చూసినట్టయితే మనకి ఒక్క విగ్రహం కూడా కనపడదు. ఒక్క విగ్రహమే కాదు, ఎలాంటి బొమ్మలు కానీ శిల్పాలు కానీ ఏవి కనపడవు. సో బొమ్మలు శిల్పాలు కాకుండా ఇలాంటి ప్లేస్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు? ఏదన్నా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కోసం కండక్ట్ చేశారా, లేదా ఏదన్నా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి ఇలాంటి కన్స్ట్రక్షన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారా అనేది అయితే డౌట్ అయితే వస్తుంది. ఎందుకు నేను సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నాను అంటే ఇక్కడ మనకి కొన్ని ఫిగర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం కొన్ని ఫిగర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కార్వింగ్స్ని యాలి అని అంటారు. ఇవన్నీ జెనెటికల్లీ మోడిఫైడ్ యానిమల్స్ అన్నమాట. సో ఈ థియరీ మీకు అర్థం కావడానికి లైగర్ అనే ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. జనరల్గా లైగర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. లయన్ని టైగర్ని కలిపి ఒక హైబ్రిడ్ యానిమల్ని ప్రజెంట్ జనరేషన్లో సృష్టించడం అయితే జరిగింది. దాని పేరే లైగర్ అని అంటారు. అండ్ దీన్ని డిఫైన్ చేయడానికి లయన్లో ఫస్ట్ 2 letters LI అండ్ టైగర్లో లాస్ట్ 3 letters GERని తీసుకొని లైగర్ని ప్రజెంట్ జనరేషన్లో సృష్టించారు. లైగర్ అనేది లయన్కి టైగర్కి కలిపిన ఒక మోడిఫైడ్ యానిమల్ అన్నమాట. జెనెటికల్లీ మోడిఫైడ్ యానిమల్ లైగర్ అనేది. సో ఇలాంటి ప్రాసెసే యాన్షియంట్ హిస్టరీలో కూడా జరిగిందనడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంది. దాన్నే యాలి అని అంటారు. యాలి అనేది 2 animals నుంచి వచ్చిన హైబ్రిడ్ యానిమల్ అన్నమాట. ఆ 2 animals ఏంటి అంటే ఒకటి ఎలిఫెంట్, ఇంకోటి టైగర్. మనం ఎలిఫెంట్ని యాని అని అంటాం, అదేవిధంగా టైగర్ని పులి అని అంటాం. యానిలో ఫస్ట్ 3 letters తీసుకున్నట్టయితే యా అండ్ పులిలో లాస్ట్ 2 letters తీసుకున్నట్టయితే లీ కలిపి సృష్టించిన యానిమలే యాలి. సో యాలి అనేది జెనెటికలీ మోడిఫైడ్ యానిమల్. ఇది ఎలిఫెంట్ అండ్ టైగర్ నుంచి వచ్చిన యానిమల్. సో ఇప్పటి వరకు మనం చూసిన ఫిగర్స్ కావచ్చు అండ్ కార్వింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఫిక్షన్ అనుకోవచ్చు లేదా అజ్యూమ్షన్ అనుకోవచ్చు. ఇవన్నీ నిజంగానే ఎక్స్పెరిమెంట్స్ చేశారా మన యాన్షియంట్ హిస్టోరియన్స్ అనేవాళ్ళు అనేది వీడియో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తెలుసుకుందాం. నేను దానికంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫిగర్ అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ యాలి అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాలీస్ అనేవి అయితే కనిపిస్తాయి. మనం ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది హరిణి యాలి అని అంటారు, అంటే డీర్ హైబ్రిడ్ అనమాట. దీని ఫేస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫేస్లో
ఎక్కడైతే ఒక దుప్పికి కొమ్ములు ఎలాగ ఉంటాయో ఈ ఫిగర్లో కూడా మనం దాన్ని అలా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని హరిణియాలి అని స్పెసిఫిక్గా నేమ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాని పక్కన ఉన్న దాన్ని చూసుకుంటున్నట్టయితే ఇది సింహయాలిగా చెప్పవచ్చు. దీనినే లయన్ హైబ్రిడ్ అని అంటారు. దాని ఫేస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక లయన్ లాగా ఉంది కాబట్టి ఇది ఒక లయన్ హైబ్రిడ్ సింహయాలి అని చెప్పుకోవచ్చు. అండ్ దాని పక్కన ఫిగర్ని మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ మనకి హరిణియాలి అనేది అబ్జర్వ్ అవుతుంది. మనం క్లియర్గా దాని ఫేస్లో కొమ్ములు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాని పక్కన ఉన్నది ఏ యాలి అనేది ఇంకా డిఫైన్ చేయలేదు. ఎందుకంటే దాని ఫేస్ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్లో ఎలాగైతే తొండం అయితే ఉంటుందో ఏనుగు తొండం ఉంది, అదేవిధంగా ఒక జింక యొక్క కొమ్ములు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కలిపి ఉన్నది కాబట్టి దీనికి ఏ నేమ్ అనేది స్పెసిఫిక్గా నేమ్ అనేది లేదు. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫిగర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్నే నిర్యాలి అని అంటారు. హ్యూమన్ హైబ్రిడ్ అనమాట. హ్యూమన్కి ఎలాగైతే ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ అనేది ఉంది. అండ్ బాడీ మొత్తం ఏదన్నా యానిమల్ లాగా ఉంది. మనం ఈ సైడ్ నుంచి చూసినట్టయితే దాని ఫిగర్ అనేది కరెక్ట్గా మనకి అబ్జర్వ్ అవ్వదు. బట్ అనదర్ సైడ్ నుంచి మనం క్రిస్టల్ క్లియర్గా ఫేస్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్నే నిర్యాలి అని అంటారు. ఇదొక హ్యూమన్ హైబ్రిడ్ అనమాట. ఫేస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సింహానికి ఎలాగైతే జూలు ఉందో ఆ జూలు కూడా ఉంది ఈ ఫేస్లో. అదేవిధంగా మొహంలో చూసుకున్నట్టయితే కొన్ని కోరలు ఉన్నాయి. అండ్ చూడటానికి కొద్దిగా రాక్షసత్వంగా ఉంది ఫేస్ అనేది. సో బాడీ చూసుకున్నట్టయితే ఒక యానిమల్ లాగా ఉంది. సో దీనిని స్పెసిఫిక్గా నేమ్ ఇవ్వడానికి నిర్యాలి అని అంటారు లేదా హ్యూమన్ హైబ్రిడ్ అని అయితే అంటారు. జనరల్గా ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనుషుల మీద నిజంగానే జరిగాయా లేదా అనేది మనం వీడియో ప్రోగ్రెస్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. యాన్షియంట్ హిస్టోరియన్స్ అనేవాళ్ళు ఇలా మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారా లేదా అనేది కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. మనం ఇంకొక ఫిగర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫిగర్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎలిఫెంట్ లాగా ఉంది ఈ యానిమల్ అనేది. బట్ ఈ యానిమల్ యొక్క ఫేస్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎలిఫెంట్కు ఉండే తొండం అనేది లేదు. సో ఆ పార్ట్లో ఏదైతే ఒక పక్షికి ముక్కు ఎలాగైతే ఉంటుందో ఆ ముక్కు యొక్క పార్ట్ అనేది ఈ ఎలిఫెంట్కి అనేది అయితే ఉంది. సో ఈ యానిమల్ చూడటానికి చాలా వింతగా ఉంది. సో మనం ఇప్పటి వరకు చూసిన ఫిగర్స్ అన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అదేంటి అంటే ఇప్పటి వరకు మనం చూసిన ఫిగర్స్ యొక్క ఫాజిల్స్ కానీ స్కెలిటన్స్ కానీ మనకి యాన్షియంట్ హిస్టరీలో కానీ ప్రజెంట్ జనరేషన్లో కానీ ఎక్కడ అయితే దొరకలేదు. సో ఇప్పటి వరకు మనం చూసిన ఫిగర్స్ అని ఫిక్షన్ కావచ్చు లేదా అజ్యూమ్షన్ కావచ్చు. బట్ ఇప్పుడు మనం చూసిన ఫిగర్ యొక్క ఫాజిల్స్ కావచ్చు స్కెలిటన్స్ కానీ దొరికాయని అయితే పాలియాంథాలజిస్ట్ అయితే చెప్తారు. సో ఇలాంటి యొక్క యానిమల్ యొక్క ఫాజిల్స్ కానీ స్కెలిటన్స్ కానీ దొరికాయని పాలియాంథాలజిస్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో వీటినే ప్లాటిబెలిడాన్స్ లేదా షవల్ టస్కర్స్ అని అంటారు. ఇవి చూడటానికి మోడర్న్ ఎలిఫెంట్స్ లాగానే ఉంటాయి. బట్ మన మోడర్న్ ఎలిఫెంట్స్కి ఒక తొండం అనేది అయితే ఉంటుంది ఫేస్లో. బట్ దాని ప్లేస్లో వీటికి షవల్ టస్కర్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక పక్షి యొక్క ముక్కు ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పార్టే ఈ యానిమల్కి అయితే ఉంటుంది. మనం ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం 2 యానిమల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఎలిఫెంట్సే అనమాట. జనరల్గా మనం వీటిని అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూని మనం ఈ ఫిగర్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. మనం బయాలజీ చదువుకునేటప్పుడు ఏదన్నా యానిమల్ని ఎగ్జామిన్ చేయడానికి ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ అనేది అయితే తీసుకుంటాం. అండ్ దాన్నే రిప్రజెంట్ చేస్తూ మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ ఆఫ్ ఒకటే యానిమల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ యానిమల్స్ పైన హెడ్స్కున్న స్ట్రాప్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఈ 2 ఫిగర్స్ కూడా ఒకటే యానిమల్కి సంబంధించినవి అని చెప్పేసి అయితే ఈ స్ట్రాప్స్ అనేవి రిఫర్ చేస్తున్నాయి. సో ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూని రిప్రజెంట్ చేస్తూ ఈ ఫిగర్ అయితే ఉంది. జనరల్గా మన ప్రజెంట్ జనరేషన్లో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ క్రిమినల్స్ని ఎగ్జామిన్ చేయడానికి ఇలా ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ అనేది అయితే తీసుకుంటూ ఉంటారు. అండ్ జనరల్గా మనందరికీ ఇది తెలిసే ఉంటుంది. సో అదే రకంగా మనం యానిమల్స్ని కూడా ఎగ్జామిన్ చేయడానికి ఈ విధంగా ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ అండ్ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ జనరల్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ రియలేనా నిజంగానే జరిగాయా అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం ఒక మెయిన్ ఛాంబర్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ మెయిన్ ఛాంబర్ ముందు 2 డోర్ కీపర్ స్టాచ్యూస్ అనేవి ఉన్నాయి.
సో ఈ స్టాచ్యూని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, మనం ఫేస్ని అబ్జర్వ్ చేసినట్టయితే సింహానికి ఉండే జూలు ఎలాగైతే ఉందో అలా ఇతని జుట్టు అనేది ఉంది. అండ్ ఫేస్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఐలిడ్స్ అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ ఆ గుడ్లు అనేవి బయటికి వస్తూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మొహంలో కూడా కూరల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇతను ఒక మనిషి అయినా కావచ్చు, లేదా జెనెటికల్లీ మోడిఫైడ్ హ్యూమన్ బీయింగ్ అయినా కావచ్చు, లేదా ఏదైనా వ్యాంపైర్ అయినా కావచ్చు. సో ఏదైనా కావచ్చు, బట్ ఇతని యొక్క ఇంప్రెషన్ అనేది ఎలా ఉంది, ప్లస్ డ్రెస్ సెన్స్ అనేది ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. ఇతని డ్రెస్ సెన్స్ వచ్చేసి ఒక షార్ట్ అయితే వేసుకొని ఉన్నాడు. అండ్ అదే విధంగా షోల్డర్స్కి ఆర్మ్లెట్స్ అయితే వేసుకొని ఉన్నాడు. అండ్ మన హోల్ బాడీ మీద ఒక రోప్ అయితే ఉంది. ఆ రోప్కి కొన్ని బెల్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే నించొని ఉన్నాడు. అండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, రింగ్స్ అనేవి ఎందుకు ఉన్నాయి అంటే ఇదొక బజర్ లాగా ఉపయోగపడుతుంది. జనరల్గా ఇక్కడ నించున్న వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడు లోపల ఉన్న బాస్కి నోటిఫై చేయడానికి ఆ బెల్స్ అనేవి రింగ్ చేసినప్పుడు లోపల ఉన్న వ్యక్తి నోటిఫై అవుతాడు బయట ఒక వ్యక్తి వచ్చారని. మనం లెఫ్ట్ హ్యాండ్ని అబ్జర్వ్ చేసినట్టయితే వచ్చిన విజిటర్ని అడుగుతున్నాడు మీకు ఏం కావాలి అని చెప్పేసి. ఒకవేళ మనం గనక అతనికి సాటిస్ఫై అయ్యే ఆన్సర్ ఇవ్వకపోతే అతను ఆన్సర్ ఇవ్వడానికి అతని దగ్గర వెపన్ కూడా ఉంది. సో మనకి నిజంగానే అపాయింట్మెంట్ ఉన్నట్టయితే మనం మంచిగా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా అతనితో మనం సాటిస్ఫై అయితే అతను బజర్ లాగా ఒక సిగ్నల్ అయితే ఇస్తాడు లోపల ఉన్న వ్యక్తికి. సో ఇప్పుడు మనకి లోపల ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. దానికి ఆన్సర్ తెలుసుకోవడానికి మనం లోపలికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. మనం లోపల ఉన్న స్టాచ్యూని అబ్జర్వ్ చేసినట్టయితే ఒక శివలింగం అయితే మనకైతే అబ్జర్వ్ అవుతుంది. అండ్ లోపల ఒక శివలింగం అయితే ఉంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సెక్యూరిటీ గార్డ్ శివుడికి ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడు. అండ్ బయట మనం చూసిన స్టాచ్యూ అనేది శివుడికి సెక్యూరిటీ గార్డ్గా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఈ టెంపుల్ని మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడా కూడా శిల్పాలు కానీ ఎక్కడా కనిపించవు, బొమ్మలు కానీ విగ్రహాలు కానీ ఎక్కడా కనిపించవు. మెయిన్ ఛాంబర్లో మాత్రమే ఒక శివలింగం అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఈ టెంపుల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 100% ఆఫ్ ది స్టోన్తో అయితే ఈ టెంపుల్ని అయితే కట్టారు. అంటే ఓన్లీ స్టోన్ మాత్రమే యూజ్ చేశారు. అండ్ టెంపుల్ పైనుంచి చూసినట్టయితే ఒక స్టోన్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది టెంపుల్ పైన. అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడినట్టయితే శివలింగం చుట్టూతా ఒక సిలిండ్రికల్ ఛాంబర్ అనేది అయితే ఉంటుంది. ఆ సిలిండ్రికల్ ఛాంబర్ని కవర్ చేస్తూ ఒక స్క్వేర్ ఛాంబర్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఆ స్క్వేర్ని కూడా కవర్ చేస్తూ ఇంకొక స్క్వేర్ అనేది అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అన్నమాట. అండ్ టెంపుల్ ఒక టాప్ యాంగిల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 10 to 20 మెంబర్స్ పట్టేంత స్పేస్ కూడా ఉంటుంది. ఈ స్పేస్ అనేది ఎందుకు ఉంది అనేది ఇప్పటికి కూడా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయలేదు. బట్ ఒక 10 మెంబర్స్ నించోడానికి అండ్ ఈ టెంపుల్ని ఎగ్జామిన్ చేయడానికి మంచి ఒక స్పాట్ లాగా పైన అయితే ప్లేస్ని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మెయిన్గా రేజ్ అయ్యే క్వశ్చన్ వచ్చేసి ఈ టెంపుల్ని ఎవరు కట్టారు? చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే విజయాలయ చోళ అనే రాజు ఈ టెంపుల్ని కట్టాడని అయితే చెప్తారు. జనరల్గా ఏ టెంపుల్కైనా నేమ్ ఎలాగైతే వస్తుందంటే ఆ టెంపుల్ని ఏ రాజు అయితే కట్టించాడో ఆ రాజు నేమ్ మీద ఆ టెంపుల్కి నేమ్ వస్తుందని చాలా ఎక్స్పర్ట్స్ చెప్తారు. అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ టెంపుల్ని విజయాలయ చోళేశ్వర టెంపుల్ అనడానికి ఇష్టపడరు. ఎందుకంటే విజయాలయ చోళేశ్వర టెంపుల్ అనే రాజు అంటే విజయాలయ చోళ అనే రాజు ఈ టెంపుల్ని కట్టించినట్టయితే ఆ నేమ్ ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ ఈ టెంపుల్ని ఆ రాజు కట్టించలేదని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్ని రెనోవేషన్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్సే ఉన్నాయి. బట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ నుంచి వచ్చిన ఇన్స్క్రిప్షన్స్ అనేవి లేవు. సో దాని ఆధారంగా ఈ టెంపుల్ని ఎవరు కట్టించారో తెలియదు. కాబట్టి ఈ టెంపుల్కి స్పెసిఫిక్గా విజయాలయ చోళ అనే నేమ్ ఇవ్వడానికి చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఒప్పుకోరు. బట్ కొంతమంది విజిటర్స్ ఈ టెంపుల్కి ఏదో ఒక నేమ్ ఉండాలి కాబట్టి విజయాలయ చోళేశ్వర టెంపుల్ అనే ఇప్పటికీ దీన్ని పిలుస్తున్నారు. ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఈ టెంపుల్ అనేది గ్రేట్ టెంపుల్స్ అయిన బృహదేశ్వర టెంపుల్ కట్టడానికి ఒక ఇన్స్పిరేషన్ అనేది అయితే చెప్తారు. దీన్ని బేసిక్గా తీసుకొని పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కన్స్ట్రక్ట్ అయ్యాయని కూడా చెప్తారు. అండ్ ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అంటే చోళా డైనాసిటీలో చోళులు నిర్మించిన ప్రతి ఒక్క టెంపుల్ కంటే ఈ టెంపుల్ అనేది ముందే ఉండేదని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తారు. అండ్ ఈ టెంపుల్ అనేది 850 ADలోనే ఉందని, అంటే 1100 సంవత్సరాల క్రిందటి నాటిదే ఈ టెంపుల్ అనేది అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తారు. ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో మనం ఇంకొక టెంపుల్ని అంటే ఇంకొక ఛాంబర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఒక రాక్ని తొలగించి ఈ ఛాంబర్ని అయితే కట్టడం అయితే జరిగింది. ఈ ఛాంబర్లో ఎలాంటి స్టాచ్యూస్ ఉన్నాయి అనేవి ఇప్పుడైతే అబ్జర్వ్ చేద్దాం. లోపలికి వెళ్ళి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 12 కార్వింగ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 12 బొమ్మలు కూడా, అంటే ఈ 12 విగ్రహాలు కూడా లార్డ్ విష్ణుకి సంబంధించినవి. ఇవన్నీ 7 అడుగుల ఎత్తు అయితే ఉన్నాయి. ఈ స్టాచ్యూస్ అన్ని లార్డ్ విష్ణుకి సంబంధించినవి అండ్ ఇవన్నీ ఐడెంటికల్గా ఉన్నాయి. అంటే రెండు స్టాచ్యూస్ కూడా అన్నీ ఒకలాగే ఉన్నాయన్నమాట. సో మొత్తం ఇక్కడ ఉన్న 12 స్టాచ్యూస్ వచ్చేసి ఒకలాగే ఉన్నాయి. సో మనం పురాణాల్లో అబ్జర్వ్ చేసినట్టయితే లార్డ్ విష్ణు మనకి థౌజండ్స్ ఆఫ్ డైమెన్షన్స్లో, థౌజండ్స్ ఆఫ్ ఫిగర్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ 12 ఐడెంటికల్గా ఉన్న ఫిగర్స్ని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారు అన్న క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు. అండ్ లోపలికి వెళ్ళి మనం ఇంకేమైనా స్టాచ్యూస్ ఉన్నాయా అని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒక లింగం అయితే అబ్జర్వ్ అవుతుంది. జనరల్గా లింగం అంటే సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. బట్ ఇక్కడ సిలిండ్రికల్ని ఎవరో కట్ చేసినట్టుగా అండ్ ఒక సర్కిల్ని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ సర్కిల్ పైన మనం కొన్ని డిప్రెషన్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. వీటిని పిట్స్ అని అంటారు అండ్ తెలుగులో బొడిపెలు అని అంటారు. సో ఇవన్నీ టోటల్గా వచ్చేసి 24 పిట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయనే క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు. బట్ ఇది శివలింగం పైన ఉన్నాయనేది అయితే మనకైతే అర్థమవుతుంది. అండ్ వీటిని ఓవరాల్గా కౌంట్ చేసినట్టయితే 24 టైనీ లిటిల్ పిట్స్ అనేవి అయితే వస్తాయి. అండ్ జనరల్గా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న న్యూమరికల్ కోడ్ని డీకోడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మనకి ఓవరాల్గా 3 మెయిన్ ఛాంబర్స్ అనేవి అయితే కనిపిస్తాయి అండ్ 6 సబ్ ఛాంబర్స్ అంటే ఉపాలయాలు అనేవి అయితే కనిపిస్తాయి. అండ్ 12 విష్ణు ఐడెంటికల్ స్టాచ్యూస్ అనేవి కనిపిస్తాయి అండ్ 24 టైనీ డిప్రెషన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ 3, 6, 12, 24 అనే నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందన్న క్వశ్చన్కి కూడా ఆన్సర్ అయితే లేదు. బట్ మనకు ఒక న్యూమరికల్ కోడ్ అయితే దొరికిందని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటంటే చాలా వరకు మోడర్న్ టెంపుల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అవి ప్లేన్ ఏరియాస్లో అండ్ ఎక్కువ మంది విజిటర్స్కి అవైలబిలిటీ ఉండే పొజిషన్లోనే ఉంటాయి. బట్ ఈ టెంపుల్ దానికి ఆపోజిట్గా ఉంది. ఆపోజిట్ ఫ్యాక్టర్స్ అన్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది ప్లేన్ ఏరియాలో లేదు, ఒక హిల్ ఏరియాలో ఉంది. అండ్ సాధారణ విజిటర్స్ ఎవరు కూడా దీన్ని విజిట్ చేయలేరు. ఈ టెంపుల్కి 1 వీక్లో లెస్ దాన్ 10 విజిటర్స్ అనే వాళ్ళు వస్తారు. అండ్ ఈ టెంపుల్ని కట్టడానికి యాన్షియంట్ హిస్టోరియన్స్ అనేవాళ్ళు చాలా డిఫికల్టీస్నే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా ఫ్లాట్గానే ఉంటుంది ఈ టెంపుల్ యొక్క సర్ఫేస్ అనేది. బట్ ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది మాన్యువల్గా చేయబడింది, న్యాచురల్గా వచ్చింది కాదు. ఎందుకంటే మనం అనదర్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక రాక్ని వాళ్ళు ఫ్లాట్ చేయడానికి చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేసి ఫ్లాట్ చేసి ఈ కన్స్ట్రక్షన్ని కట్టారు అని మనకైతే అర్థమవుతుంది. సో ఎందుకు ఇంత డిఫికల్టీ ఏరియాలో వీళ్ళు దీన్ని కట్టారు, సో ఇంత డిఫికల్టీ ఏరియాలో దీన్ని నిర్మించారంటే ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది అని కూడా మనకైతే అర్థమవుతుంది. జనరల్గా ఇలాంటి టెంపుల్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ చేసి, ఒక రాక్ని, ఒక హిల్ని ఫ్లాట్ సర్ఫేస్ చేసి దాని మీద ఇంత కన్స్ట్రక్షన్ కట్టారంటే ఏదో ఒక స్ట్రాంగ్ రీజనే ఉంటుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మనకి రేజ్ అయ్యే క్వశ్చన్స్ చాలానే ఉంటాయి. అందుట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలాంటి కన్స్ట్రక్షన్ని ఒక ప్లేన్ ఏరియాలో జనరల్ విజిటర్స్ కూడా విజిట్ చేసే ప్లేస్లో కాకుండా ఇలాంటి డిఫికల్టీ ఏరియాలో ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారనే క్వశ్చన్ ఒక ఎత్తు అయితే, మనకి ఈ 6 ఛాంబర్స్ అనేవి డిఫరెంట్ పొజిషన్లో ఎందుకున్నాయి అండ్ ఈ 6 ఛాంబర్స్లో ఏ విగ్రహాలు లేకుండా ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అనే క్వశ్చన్ కూడా మనకి రేజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా నిజంగానే యాన్షియంట్ హిస్టోరియన్స్ అనేవాళ్ళు యానిమల్స్ మీద కావచ్చు, హ్యూమన్ మీద కావచ్చు, జెనెటికల్లీ మోడిఫైడ్ యానిమల్స్ని క్రియేట్ చేశారా, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేశారా అనే డౌట్ కూడా రేజ్ అవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు, అండ్ మీకు ఏవైనా ఆన్సర్స్ తెలిసినా దాని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూసినందుకైతే వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ బై.